గాయస్ ఇది మేము జాను కోసము జాను బర్త్డేకి గిఫ్ట్ అనమాట పెట్టాను. తేజ మొత్తం సెట్ చేసి పెట్టాడు. టెంట్ లాగా పెడదాం అనుకొని కూడా మళ్ళీ మేము ఇద్దరికి సరిపడేటట్టు ఉండాలి, ఇద్దరికి సరిపోవాలని చెప్పి పెట్టామన్నమాట. అండ్ ఇది వచ్చి సపరేట్గా ఇస్తారు, ఇది సపరేట్గా ఇస్తారనమాట. దీన్ని మనం ఫిట్ చేసుకోవాలి. ఇట్లా ఉంటాయి గాయస్, ఇట్లా రబ్బర్ వచ్చి ఉంటుంది అనమాట. మీకు నేను సెట్ చేసేటప్పుడు మళ్ళీ జాను బర్త్డే సెట్ చేస్తాం కదా నైట్ 12 o'clockకి, అప్పుడు చూపిస్తాను. అండ్ ఇలా ఇచ్చుంటారు, దానికి ఇలా బటన్స్ ఇచ్చుంటారు అనమాట. ఇలా వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి, సపరేట్గా వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. దీన్ని తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇదండి ఇట్లా సపరేట్గా వచ్చేస్తుంది. ఇది జాను బర్త్డేకి ఫస్ట్ గిఫ్ట్ గాయస్, ఇది చెప్పాలంటే ఫస్ట్ గిఫ్ట్ అనమాట. టెంట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంది, అందుకని ఇది ఫస్ట్ గిఫ్ట్. దీని సైడ్స్ అంతా మనం సెట్ చేసుకోవాలి. లోపల వచ్చి ఇలా ఉంటుందన్నమాట. ఇద్దరు సరిపోతారు, జాను మను ఇద్దరు సరిపోతారు దీంట్లో. అండ్ సైడ్స్ వచ్చి అక్కడ 2 windows లాగా అటు సైడ్ ఒకటి ఇచ్చినారనమాట. అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుంది. మళ్ళీ నెట్ని కూడా మనము ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్టేసుకోవడానికి ఈ నెట్ 2 సైడ్లు ఇచ్చారు. చాలా బాగుందనమాట, చాలా స్పేషియస్గా ఉంది. ఇద్దరు చాలా బాగా ఆడుకోవచ్చు. అండ్ అది విండో గాయస్, విండోకి కూడా మళ్ళీ పైన కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చున్నారనమాట. అండ్ ఇది పింక్ కలర్లోనే తీసుకున్నాను నేను, పింక్ అంటేనే జానుకి ఇష్టం కాబట్టి. అని ఇలా ఇచ్చినారు, చాలా బాగుందనమాట. నేను చూసిన అన్ని టెంట్స్లో కల్లా ఈ టెంట్ చాలా బాగుంది. అన్ని క్లాత్ చాలా పల్సగా చినిగిపోయేటట్టు ఉంటాయి కదా, ఇది చాలా ఫిట్గా చాలా కంఫర్టబుల్గా. మనకి మస్కిటో నెట్ ఎలా ఉంటుంది దానికన్నా చాలా బాగుందనమాట. చూడండి, హోమ్ క్యూట్ అంట. అండ్ పైన కూడా ఇట్లా ఇచ్చున్నారు మనకి. ఇది మనకి అటాచబుల్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసేసుకోవచ్చు, ఇప్పుడు కావాలంటే అప్పుడు మర్చేసుకోవచ్చు. మనం పైప్స్ బిగించుకొని పైపులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ప్రతిసారి పైపులు పెట్టుకొని అట్లా బిగించుకోవాలి టెంట్స్. ఇది అంత అవసరం ఉండదన్నమాట. ఇట్లా మనం తీసేసుకుంటే ఇది మనకు వచ్చేస్తుంది ఈజీగా. ఇది కూడా మనకి క్లాత్లోనే ఇచ్చున్నాడు. ఇది మనకు చినిగిపోయినా కానీ మనం కుట్టించుకోవచ్చు అనమాట, అలా ఉంటుంది. చాలా కంఫర్టబుల్. చూసారంటే ఇది వచ్చేస్తుంది. ఇది లేకుండా కూడా ఆడుకోవచ్చు గైస్ మనం, ఇలా ఉంటుందన్నమాట. ఇది లేకుండా కూడా ఆడుకోవచ్చు, పిల్లల్ని వేసేసి ఆడుకుంటారు కదా, అలా ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలర్ పింక్ కలర్ అనమాట, ఎంత బాగుందో చూడండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను జాను కోసం ఇంకా చాలా గిఫ్ట్స్ కొన్నాను అనమాట. ఆ గిఫ్ట్స్ అన్ని ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు. జాను బర్త్డే 5th బర్త్డే కంప్లీట్ చేసుకొని 6thలోకి ఎంటర్ అవుతుంది కదా, 5 గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇది ఫస్ట్ ద బెస్ట్ గిఫ్ట్ అనమాట. నెక్స్ట్ది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే, ఓకేనా. అండ్ థర్డ్ది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో నేను కొంచెంగా పార్ట్స్గా మొత్తం కలిపి ఒక వీడియోగా తీస్తున్నాను అనమాట, డైలీ, ఓకేనా. ఈ 5 గిఫ్ట్స్ అనమాట. ఈ వ్లాగ్ మొత్తం ఈ 5 గిఫ్ట్స్ ఏమేమి నేను జానుకి ఇస్తున్నానో మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇలా ఉంటుంది గైస్. దీన్ని మనం మడిచేసుకొని చిన్న బ్యాగ్ ఇచ్చారు, దీనికి చూపిస్తాను. ఈ చిన్న బ్యాగ్లో వచ్చిందనమాట, అమెజాన్ నుంచి వచ్చింది చిన్న బ్యాగ్లో. ఇది ఎంత ప్రైస్ పడిందో తేజ పెట్టాడు, ఎగ్జాక్ట్గా తెలియదు. నేను కింద డిస్ప్లే చేస్తాను మీకు, చూడండి. అండ్ ఇది గైస్ ద ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ జాను బర్త్డే. 5th బర్త్డేకి 5 గిఫ్ట్స్లో ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. స్టే ట్యూన్ గైస్ మిగతా గిఫ్ట్స్ అని చూడడానికి, ఓకేనా. ముందైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, స్టార్ట్ చేద్దాం వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో గాయస్. సెకండ్ గిఫ్ట్ వచ్చి నేను ఇది ఏజియో నుంచి తీసుకున్నాను అనమాట. జానుకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టము, అన్ని పింక్లో ఉండేటట్టే తీసుకుంటున్నాము. మీ అందరికి కూడా ఉపయోగపడతాయి ఇవి. ఇంట్లో పిల్లలకి తక్కువ రేట్లో గిఫ్ట్స్ ఇవ్వచ్చు, అవి క్వాలిటీ బాగుంటాయి. అండ్ పిల్లలకి కూడా చాలా అంటే చాలా నచ్చుతాయి అన్నమాట. చూసారంటే బార్బీ అనమాట, మొత్తం బార్బీ ఉంటుంది. ఇది ఏజియోలో తీసుకున్నాను అనమాట, కిడ్స్ విల్లీ అని చెప్పి బ్రాండ్. నాకు 407 రూపీస్ పడ్డాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. కింద కూడా మనకి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే, చూసారంటే యూనికార్న్ అండ్ ఇట్లా బార్బీ అని రాసి ఉంటుంది. లోపల కూడా ఇట్లా బార్బీ అని రాసి ఉంటుంది అనమాట. ఇది సెకండ్ గిఫ్ట్ గాయస్.
చూడండి, ఇలా అయితే ఉంటుందన్నమాట. చెప్పులు అయితే ఇలా ఉంటాయి. మనకి ముందు కూడా టైట్ చేసుకోవడానికి ఉంటుంది, టైట్ చేసుకోవచ్చు. 5 to 5.5 ఇయర్స్ నుంచి ఉందన్నమాట ఈ సైజు. 5 ఇయర్స్ నుంచి ఉంది, దానికి ముందు లేదనమాట. ఇక్కడ ఎంఆర్పి ఏమో 800 రాస్తున్నాను, నాకు 407 రూపీస్కి వచ్చాయి. కిడ్స్ విల్లీ బ్రాండ్ అనమాట. దీని సైజ్ చూడండి, ఇది 11 అని ఉంది ఇక్కడ. ఇట్లా ఉందనమాట రబ్బర్. అండ్ నేను మనుకు కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. మనుకు కూడా 18 to 24 ఇయర్స్ అనమాట. ఇది కాదు, పింక్ కలర్లోనే వేరేదనమాట, అది చూపిస్తాను. అది కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి గాయస్. ఇట్లాంటి గిఫ్ట్స్ కానీ చిన్నపిల్లలకి ఇట్లాంటివి వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా నార్మల్గా ఇట్లా కూడా ట్రై చేయండి. షూస్ మోడల్స్లో ఇట్లాంటివి ఇప్పుడు అందరూ ట్రెండింగ్గా వేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. నా 5 గిఫ్ట్స్లో మీకు ఏ గిఫ్ట్ చాలా చాలా బాగా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మా జానుకు కూడా అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేయండి, ఓకేనా. ఇది గాయస్ నా సెకండ్ గిఫ్ట్. క్వాలిటీ బాగుంది, కరెక్ట్గా సరిపోతాయి. లెంత్ నేను చూసుకొని మరీ పెట్టాను అనమాట. మీరు ఫుట్ లెంత్ చూసుకొని పెట్టండి, ఓకేనా. మరి కొంచెం పెద్దలాగా అలా ఉంటే వేరేవి కూడా చూసుకోండి, ఓకేనా. దాంట్లో ఈ బ్రాండ్లో చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి గాయస్ నా సెకండ్ గిఫ్ట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బెల్ట్ ఇచ్చినారు ఫ్రంట్ టు బ్యాక్. ఇది కింద కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా బెస్ట్ గిఫ్ట్. ఇది చూసి మాత్రం మా జాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 10 to ఫస్ట్ హ్యాపీనెస్ అనమాట. అండ్ సెకండ్ హ్యాపీనెస్ వచ్చి ఇది పింక్ అంటే తనకి చాలా ఇష్టం. అందులో బార్బీ అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. ఇప్పుడు మీరు థర్డ్ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్. అండ్ ఇది వచ్చి మనుకు తీసుకున్నాను గాయస్. ఇది సైజ్ వచ్చి నాకు చూపిస్తాను ఎంత సైజ్ అంటే ఇది నెంబర్ 5 అనమాట. పింక్ కలరు. ఇది మా జాను కన్నా క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి గైస్. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. పింక్ కలర్ అనమాట. దీనికి కూడా లూజ్కి టైట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు కొంచెం లూజ్ అయినా కానీ వీటిని టైట్గా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దానికి డిఫరెన్స్ ఏంటంటే కింద ఉంది కదా, ఇది పిల్లలకి కాబట్టి ఇంకా కొంచెం సాఫ్ట్గా ఇచ్చినారనమాట. ఇది ఎక్కడ పడిపోకుండా గ్రిప్ కూడా మీకు చాలా బాగుంటుంది, ఎక్కడ జారదనమాట. అండ్ ఇక్కడ కూడా సైడ్ డిజైన్ కూడా చాలా చాలా బాగా ఇచ్చినారు. దానికన్నా చిన్నపిల్లలది ఏమన్నా చాలా బాగుంటుంది గైస్ ఇంకా. అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఇచ్చినారు ఫినిష్. ఇది నాకు వచ్చి 280 రూపీస్ పడ్డాయి. అది 407 రూపీస్కి వచ్చింది. ఇది 280 రూపీస్కే వచ్చాయన్నమాట. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది మా మనుకు వచ్చి కొంచెం పెద్ద సైజ్ అయ్యాయి గాయస్, అందుకని చెప్పి ఎత్తి పెట్టాను. కరెక్ట్గా 6 మంత్స్లో తనకి పట్టేస్తాయి. ఇంకో స్లిప్పర్స్ కూడా నేను పెట్టాను అనమాట. ఆ స్లిప్పర్స్ తను ఇప్పుడు స్కూల్కి వేసుకు వెళ్ళింది. వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. ఆ స్లిప్పర్స్ కూడా 180 రూపీస్కే వచ్చాయి. 180 or 150 పడింది అనమాట. అవి కూడా చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అనమాట. ఇది 18 to 24 ఇయర్స్ గైస్, అంటే 1.5 year నుంచి 2 years లోపల వాళ్ళకనమాట. మా మను కాళ్ళు చాలా చిన్నవి కాబట్టి కొంచెం సరిపోలేదు, కానీ క్వాలిటీ బాగుంది. మనము నెక్స్ట్ 6 monthsలో తనకి పడతాయన్నమాట. నెక్స్ట్ తను స్కూల్కి వెళ్తేటప్పుడు కరెక్ట్గా సరిపోతాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకు వెళ్ళచ్చు. చాలా బాగున్నాయి గైస్ క్వాలిటీ. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కమెంట్ చేయండి లింక్ కావాలని, అప్పుడే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. గైస్ ఇప్పుడే వచ్చిందనమాట మా జాను థర్డ్ గిఫ్ట్. మీకు చూపిస్తానని చెప్పాను కదా, థర్డ్ గిఫ్ట్ ఇది ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడే వచ్చింది. మా జానుకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి మీషోలో పెట్టాను అనమాట ఫస్ట్. కాకపోతే డెలివరీ లేట్గా ఉంది, అందుకని చెప్పి అమెజాన్లో పెట్టాను మళ్ళీ. ఇది 10 days రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందన్నమాట. 10 days మనం రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. ఈ సాటర్డే అనమాట మా జాను బర్త్డే. అండ్ 4 గిఫ్ట్స్ అయితే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. మీషోలో వస్తుందో రాలో తెలియదు అనమాట. 5th గిఫ్ట్ చూడాలి. మీషోలో పెట్టాను. బ్రాస్లెట్ అనమాట 5th గిఫ్ట్. తనకి చేతికి వేసుకునేవి, మెడలో వేసుకునేవి అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట.
చూడండి గాయస్ ఎంత బాగుందో, మొత్తం పింక్లో, నేను పింక్. అండ్ దీన్ని ఇలా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా ఉంటుంది. ఎంత సాఫ్ట్ ఉందో అసలు చెప్పలేను అనమాట. చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దీనికి వచ్చి సైడ్స్ ఉంది కదా, సైడ్స్ ఇక్కడ వచ్చి మన లాంగ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడానికి కూడా ఉందన్నమాట. అండ్ నార్మల్ వచ్చి ఫస్ట్ అయితే ఇలా ఉంది. స్పేషియస్గా ఉంది కదా, చాలా స్పేషియస్గా ఉంది. చాలా పెద్దదన్నమాట, చాలా స్పేషియస్గా, చాలా బాగుంది. ఇది నాకు 300 పడింది అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఓన్లీ 1 జిప్పే వస్తుంది. లోపల వచ్చి మనకి ఇట్లా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదన్నమాట హ్యాండ్ బ్యాగ్. అండ్ దీనికి వచ్చి ఇట్లా పింక్ కలర్లో ఇచ్చున్నారు. నాకు చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇది గైస్ ఎలా ఉందో కమెంట్ చేయండి, ఓకేనా? మీకు ఇలా ఉంటుంది క్లాత్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అంటే అంత సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంటుంది గైస్. ఈ జిప్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్. దీనికి వచ్చి ఇది మాత్రం కొంచెం మరీ ఎక్కువ పింక్గా ఉంది, కానీ పర్లేదు. చాలా మంచి బ్యాగ్, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. పిల్లలకి చాలా బాగుంటుంది. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ 4th గిఫ్ట్ మీకు చూపిస్తాను. చెప్పాను కదా ఒక సూట్ కేస్ తీసుకున్నానని చెప్పి, ఆ సూట్ కేస్ కూడా చూపిస్తాను. అండ్ 5th గిఫ్ట్ వచ్చి ఇంకోటి కూడా ఉంది, అండ్ బ్రేస్లెట్ అనమాట. ఆ రెండు మీకు చూపిస్తాను. నేను డే బై డే మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నాను. ప్రెజెంట్ అయితే ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి నాకు, ఓకేనా? మీకు నేను ఇచ్చిన అన్ని గిఫ్ట్స్లో మీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చిందో ఒకసారి నాకు చెప్పండి. 4th గిఫ్ట్ చూపిస్తానని చెప్పాను కదా జానుది. ఆ 4th గిఫ్ట్ ఏంటంటే ఇది ఒక 3 months ముందే మేము తీసుకున్నాం అనమాట. మా మమ్మీ ఇస్తుంది ఈ గిఫ్ట్ జానుకి. చూడండి, ఈ ట్రాలీ బ్యాగ్ అనమాట. పింక్ కలర్లో కావాలని అడిగింది, చిన్నది. నేను అమెజాన్లో చూశాను, ఇది సఫారీ అనమాట. దీన్ని సపరేట్గా మళ్ళీ మీకు ఎప్పుడైనా మొత్తం క్లీన్గా చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది గైస్. ఇలా ప్రెస్ చేస్తే పైకి వస్తుంది మీకు. ఇది వెళ్ళిపోదన్నమాట, ఇలాగే ఉంటుంది. మనం కొంచెం తగ్గించుకోవచ్చు, మనం ఎంత కావాలంటే ఎంత పెట్టుకోవచ్చు. అండ్ ఇది కాదు గాయస్ అసలైన సర్ప్రైజు. ఇది తీసుకుందని జానుకి తెలుసు ఆల్రెడీ. కాకపోతే దీని లోపల ఇంకో సర్ప్రైజ్ ఉంది గాయస్. ఆ సర్ప్రైజ్ చూపిస్తాను మీకు. ఆ సర్ప్రైజ్ ఏందో మీరే చూడండి. One, 2, 3. ఇదే గాయస్ ఆ సర్ప్రైజ్. దీని లోపల ఈ సూట్ కేస్ కూడా వచ్చిందనమాట. నార్మల్గా మా మమ్మీని అడిగింది ఏంటంటే, జాను నాకు చిన్న సూట్ కేస్ కావాలమ్మమ్మ, పింక్ కలర్లో కావాలి, అది కూడా నాకు పింక్ సూట్ కేస్ కావాలి అని అడిగిందనమాట. మాకు పింక్ కలర్ దొరకలేదు, ఎల్లో కలర్ కూడా తనకి ఇష్టమే అనమాట. అందుకని ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇది తీసుకున్నట్టు తెలియదు అనమాట. ఆ రోజు మేము వచ్చిన రోజు ఓన్లీ లాంగ్ సూట్ కేస్ ఒక్కటే చూపించాం దానికి. అసలైన సర్ప్రైజ్ ఇదే గైస్. ఈరోజు చెప్పాలంటే మా జానుకి అసలైన సర్ప్రైజ్ ఇదే. చూసారంటే ఇలా ఉంటుందన్నమాట.
మొత్తం ఇలా ఉంటుంది. దీనికి సేమ్ పెద్దది చిన్నది ఒకటే, కాకపోతే ఇది చిన్నది. దీని లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూసారా, ఇలా ఉంటుంది. వీల్స్ ఉంటాయి గైస్ కింద, ఇవి 360 డిగ్రీస్ తిరుగుతాయి. మంచి క్వాలిటీ వీల్స్, సఫారీ అన్నమాట, మంచి బ్రాండ్. ఇలా ఉంటుంది లోపలైతే. ఇది మా అమ్మ జానుకి ఇచ్చిన గిఫ్ట్ గైస్. ఇది ఈ 5 గిఫ్ట్స్లో అమ్మ గిఫ్ట్ కూడా ఒకటి ఉంది. అది కూడా బెస్ట్ గిఫ్ట్ అనమాట. తనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ గిఫ్ట్ అనమాట. ఇది ఎంత బాగుందో కదా. 4th గిఫ్ట్ అయితే ఇది గాయస్. 5th గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా. హాయ్ గాయస్, 4 గిఫ్ట్స్ అయితే చూపించాను కదా. నేను 5th గిఫ్ట్ అయితే ఆల్రెడీ పెట్టినాను అనమాట, కాకపోతే రాలేదు. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అంటే చేతికి ఏదైనా వేసుకునేవంటే నాకు చాలా ఇష్టము. ఇలా ఉంటాయన్నమాట, బ్రేస్లెట్ అండ్ చైన్ 2 వస్తాయి. ఇది వచ్చి రేపు చూపిస్తుంది గాయస్ నాకు డెలివరీ. నేను ముందు వచ్చేస్తున్నాను అనుకున్నాను, కానీ రాలేదు. ఇదనమాట నేను తనకు పెట్టింది. 5th గిఫ్ట్. తనకు బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం, చేతికి ఏమైనా వేసుకోవాలనేది, కానీ అది రాలేదు. తన బర్త్డే రోజు రేపు వస్తాయి అనుకుంటా. రేపు వస్తే రేపు ఇస్తాను. 5th గిఫ్ట్ అయితే ఇదనమాట. నేను నార్మల్గా ఇద్దాము అనుకున్నది. తను గ్రీటింగ్ కార్డ్ కావాలి మమ్మీ నాకు అని చాలా రోజులు అడుగుతుంది. నా బర్త్డేకి, డాడీ బర్త్డేకి మనం హ్యాపీ బర్త్డే అని రాసి ఇచ్చాం కదా, అలాగే నా బర్త్డే కూడా రాసి ఇవ్వండి అని అడుగుతుంది. సరేలే అని చెప్పి ఇప్పుడు రాద్దాము హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ కార్డు 5th గిఫ్ట్గా ఇద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇంట్లోనే తన కోసం ఒక బస్సు ఉందన్నమాట, జామెట్రీ బాక్స్, బస్సు లాగుంటుంది. జామెట్రీ బాక్స్ ఉంది బస్సు లాగా, అది పెడదాము 5th గిఫ్ట్గా. అండ్ గ్రీటింగ్ కార్డ్ కూడా ఇద్దాము అనుకుంటున్నాను. రేపు బర్త్డే రోజు వస్తుంది కదా ఇది, అప్పుడు తనకి సర్ప్రైజ్గా ఇద్దాము. ఇది కూడా 6 గిఫ్ట్స్ అవుతాయన్నమాట. దాంతోపాటు 6th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి చూద్దాం తనకి ఎలా నచ్చుతుందో. నాకైతే అన్నిటికన్నా హ్యాండ్ బ్యాగే ఎక్కువ నచ్చుతుంది అండ్ షూస్ ఎక్కువ నచ్చుతాయి అనుకుంటున్నాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఈరోజు నైట్కి నేను రికార్డ్ చేస్తాను. అది సపరేట్గా బ్లాగ్లో వస్తుంది అనమాట, మిస్ కాకుండా అది కూడా చూడండి. ఇట్లాంటి వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఉంటాయి మీషోలో, చాలా చాలా స్మాల్ ప్రైజెస్కి వెరైటీస్ ఆఫ్ బ్రాస్లెట్స్ చాలా ఉన్నాయి. మీ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇట్లాంటివి ఇవ్వచ్చు, సింపుల్గా తక్కువ కాస్ట్లో. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. రేటింగ్స్ అండ్ మీరు కింద ఉంటాయి కదా ఫొటోస్, రివ్యూస్, అవి చూసి తీసుకోండి. లేకపోతే మనకి రిటర్న్ ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీ బాగాలేకపోయినా మనం రిటర్న్ చేసుకోవచ్చు, దాంట్లో ఏమీ ప్రాబ్లం రాదు. చూసారంటే ఇలా ఉంటాయి గాయస్, చిన్నపిల్లకి సరిపోయేంత ఉంటాయి. అండ్ పింక్ కలర్ అయితే తనకి చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ బ్లాక్ కలరు ఇట్లాగ మన యూనిఫామ్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట, బ్లాక్ కలర్ అయితే అని అనుకుంటున్నాను. ఇదనమాట నా 5th గిఫ్ట్. ఈ వ్లాగ్ ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను గైస్. నేను సర్ప్రైజ్గా ఇచ్చే 5 గిఫ్ట్స్ అయితే ఇవన్నమాట. తనకైతే రేపు బర్త్డే అని అసలు తెలియదు, ఈరోజు నైట్ పార్టీ అని కూడా అస్సలకి తెలియదు అనమాట. నేను కరెక్ట్గా ఎలా ప్లాన్ చేశానంటే, ఈరోజు థర్స్డే అని చెప్తున్నాను, తనకి సాటర్డే అని తెలుసు అనమాట బర్త్డే. నేనేం చేస్తున్నానంటే ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే, సాటర్డే ఎల్లుండు అనమాట, నీ బర్త్డే ఎల్లుండు అని చెప్పాను అనమాట తనకి. తను కూడా సైలెంట్గా అవునా మమ్మీ సరేలే అని చెప్పింది. రేపు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళాలి, ఇవన్నీ తెలియవు అనమాట. నైట్ బర్త్డే ప్లాన్ చేస్తాను కదా, అప్పుడైతే తనకు తెలుస్తుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా నేను ఫస్ట్ దీంట్లోనే పెట్టాను గాయస్, కాకపోతే నాకు అది ఏం చూపిస్తుంది అంటే డెలివరీ నాకు January 2 చూపించింది, అందుకని చెప్పి అమెజాన్లో పెట్టాను. ఇది వస్తే ఇది చూసుకొని రెండిట్లో ఏది బాగుందంటే అది ఉంచుకొని మిగతా అది రిటర్న్ పెడతాము ఇంకోటి అనుకుంటున్నాను అనమాట. ఇంకోటి అయితే ఈ కలర్ ఉంటుంది. ఇది వచ్చి నాకు ఇది 202 రూపీస్కే వచ్చింది గాయస్. ఇక్కడ 202 రూపీస్కే వచ్చింది నాకు. కాకపోతే నేను ఇది అమెజాన్లో 300 పెట్టుకున్నాను. ప్రజెంట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళింది. ప్రజెంట్ నేను పెట్టాను. రెండిట్లో ఏది బెటర్ అనేది కూడా మీకు చెప్తాను నేను. రేపు నా చిట్టి జానోడి బర్త్డే అనమాట. 5 years కంప్లీట్ చేసుకుంటుంది. దానికి పాపం ఫీవరు, స్టొమక్ అప్సెట్ అనమాట. చాలా చాలా ఇబ్బంది పడుతూ టాబ్లెట్స్ మింగుతూ ఉంది. చూద్దాం నేను ఇచ్చే 5 సర్ప్రైజ్ గిఫ్ట్స్ తనకి ఎలా నచ్చుతాయో చూడాలనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్కి ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా నా ఛానల్ వీడియోస్ అన్ని రోజు ఫాలో అవ్వండి, మీకు కూడా నచ్చుతాయి. మరెన్నో ఇలాంటి మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్ సర్ప్రైజింగ్ వ్లాగ్ అనమాట. నైట్ 12కి మా జానుని లేపి సర్ప్రైజ్ ఇస్తాము. ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.